బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో రేషన్ అంతా స్టోర్ రూమ్లో పెట్టేయమంటాడు కదా బిగ్ బాస్. సో ఇంట్లో ఉన్న రేషన్ అంతా తీసుకెళ్లి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. ఈరోజు ఏం జరిగిందంటే మీకు రేషన్ కావాలంటే మీరు కొన్ని ఛాలెంజెస్ గెలిచి సంపాదించుకోవాలని బిగ్ బాస్ చెప్తారు. అది ఎలా అంటే యాక్టివిటీ రూమ్లో సూపర్ మార్కెట్ ఉంది. మీ ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదా, ముగ్గురు వెళ్ళి మీ క్లేన్కి సరిపడా వారానికి సరిపడా సరుకుల్ని తెచ్చుకోవాలి అంటారు. సో ఇక్కడ యష్మికి బంపర్ ఆఫర్ ఇచ్చాడండి బిగ్ బాస్. సో బిగ్గెస్ట్ క్లేన్ అయినందువలన మీకు ఫస్ట్ బజర్ మోగగానే వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి. సో వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తాడు బిగ్ బాస్. తర్వాత సెకండ్ బజర్ మోగిన తర్వాత నైనిక వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి. థర్డ్ బజర్ మోగిన తర్వాత నిఖిల్ వెళ్ళి షాపింగ్ చేసుకోవాలి. నిఖిల్ చిన్న టీం కాబట్టి నిఖిల్కి చాలా తక్కువ టైం ఇస్తారండి బిగ్ బాస్. ఆ తర్వాత ఏమో ఫోర్త్ బజర్ మోగిన తర్వాత షాపింగ్ చేయడం ఆపేయాలి. సో ఆపేసిన తర్వాత అవి సరుకులన్నీ తీసుకొచ్చి మీకు ఇప్పుడు ఇవి ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. మీ క్లేన్ని మాత్రమే అవి వండుకొని మీరే తినాలి. వేరే వాళ్ళకి పెట్టకూడదు, వేరే వాళ్ళతో షేర్ చేసుకోకూడదు అని చెప్తారు. సరుకులు షాపింగ్ చేశారు, బాగుంది, ఓకే అని చెప్తారు. కాకపోతే ఇక్కడ ఉంది ట్విస్ట్. బయట మనం ఎలా సరుకులు కొనుక్కుంటామో ఇక్కడ కూడా నేను ఇచ్చిన టాస్క్లు 2 ఛాలెంజెస్లో ఎవరు విన్ అయితే వాళ్ళకి మాత్రమే ఆ సరుకులు దక్కుతాయి, మిగతా వాళ్ళకి ఈ రేషన్ ఉండదని చెప్తాడు బిగ్ బాస్. అలా అయితే ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే లెమన్ వీజాలో లెమన్స్ పెడతారు 3. ఫస్ట్ ఎవరైతే లెమన్ వీజా నుంచి బయటికి ఫస్ట్ ఎవరైతే తీసుకొస్తారో, అలాగే ఎక్కువ రౌండ్లు ఎవరు చేస్తారో వాళ్ళు ఈ టాస్క్లో విన్ అయినట్టని చెప్తారు. అయితే ఈ గేమ్కి సంచాలకుడిగా శేఖర్ భాష ఉంటారండి. వీసా టాస్క్లో ఒక్కొక్క క్లేన్ నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చి ఆ వేజ్ను బ్యాలెన్స్ చేసుకుంటూ లెమన్ను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరైతే లోపల నుంచి బయటికి ఫస్ట్ ఎవరు తీసుకొస్తారో అలా ఎక్కువ రౌండ్లు ఎవరు చేస్తారో ఈ టాస్క్లో వాళ్ళు విన్నర్ అవుతారు. విన్ అయిన వాళ్ళకి వాళ్ళు షాపింగ్ చేసుకునే రేషన్ దక్కుతుంది అని చెప్తారు బిగ్ బాస్. సో ఈ టాస్క్లో యష్మి టీం అనేది విన్ అవుతుందండి. వాళ్ళకి రేషన్ లభిస్తుంది. వాళ్ళు షాపింగ్ చేసుకున్న రేషన్ వాళ్ళకి దక్కుతుంది. ఇప్పుడు రెండో టాస్క్ అండి. రెండో టాస్క్ నైనిక అండ్ నిఖిల్ మధ్య జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ టాస్క్లో యష్మి టీం విన్ అయింది కాబట్టి ఈ రెండో టాస్క్ వీళ్ళిద్దరి మధ్యన జరుగుతుంది. ఇదే లాస్ట్ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళకి రేషన్ దక్కుతుంది. ఈ టాస్క్ ఏంటంటే యాక్షన్ రూమ్లో కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. వాటి పేర్లు బిగ్ బాస్ చెప్తారు. ఎవరు ముందు వెళ్ళి తీసుకొస్తారో లివింగ్ రూమ్లోకి వాళ్ళు విన్ అవుతారు. అయితే నిఖిల్ టీం నుంచి మణికంఠ, నైనిక టీం నుంచి సీత వెళ్తున్నారు. ఇద్దరు పార్టిసిపేట్ చేస్తారు ఈ టాస్క్లో. ఈ టాస్క్కి సంచాలకునిగా యష్మిని ప్రకటిస్తాడు బిగ్ బాస్. అయితే ఈ టాస్క్ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ ఏ ఫుడ్ ఐటమ్ పేరు చెప్తారో ఆ ఫుడ్ ఐటమ్ మళ్ళీ తీసుకురావాలి. సీత, మణికంఠ ఇద్దరు వెళ్తారు. ఫస్ట్ మైదా అని చెప్తారు బిగ్ బాస్. సీత ఏమో కార్న్ ఫ్లోర్, మైదా ఏమో మణికంఠ తీసుకొస్తారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అసలు మన సంచాలకునికి మైదా ఏదో కార్న్ ఫ్లోర్ ఏదో తెలీదు. మైదా ఎలా ఉంటుంది అని హౌస్ మేట్స్కి అడుగుతుంది. హౌస్ మేట్స్ చెప్తారు మణికంఠ తెచ్చింది మైదా అనేసి. సో మైదా తెచ్చాడు కాబట్టి మణికంఠకి ఒక పాయింట్ వస్తుంది. సెకండ్ శనగపప్పు తెమ్మంటారు. సో శనగపప్పు ఏమో సీత తీసుకొస్తుంది, సీతకు ఒక పాయింట్ వస్తుంది. నెక్స్ట్ మరమరాలు తీసుకురమ్మంటారు. 250 grams మరమరాలంటే మణికంఠ, సీత వెళ్ళి మణికంఠ 290 grams అక్కడ వెయిట్ మిషన్లో వేస్తే 290 grams వస్తుంది. సీతదేమో 320 grams వస్తుంది. సో నియర్ బై 290 ఉంది కాబట్టి మణికంఠకి పాయింట్ వస్తుంది అనుకుంటాడు. కానీ సంచాలకునికి యష్మి ఉంది కదా, యష్మి ఏమో ఈ రౌండ్ క్యాన్సిల్, ఎవరో కరెక్ట్గా తీసుకురాలేదని చెప్తారు. అక్కడ మణికంఠ మాత్రం తన వాయిస్ రైజ్ చేస్తాడు. నేను నియర్ బై ఉంది కదా, నాకు పాయింట్ ఇవ్వాలి కదా, నువ్వు ఇవ్వలేదంటే నువ్వు ఇద్దరు కరెక్ట్గా తేలేదు, నేను ఇవ్వను అని చెప్తుంది.
ఇది నేను గుర్తుపెట్టుకుంటాను. నాగ్ సార్కి వీకెండ్లో నాగ్ సార్కి నేను అడుగుతాను, నా పాయింట్ నాకు రావాలి అనేసి. మణికంఠ ఏమో యష్మితో కొంచెం డిస్కస్ చేస్తాడు, కానీ అసలు యష్మి అయితే అస్సలు విందండి. నేను మన సంచాలకుగా నా డెసిషనే ఫైనల్, నేను అసలు ఎలా ఇస్తాను, ఇద్దరు తేలేదు కదా కరెక్ట్గా అని చెప్తుంది. వీకెండ్లో నాగ్ సార్తో డిస్కస్ చేస్తాను అంటాడు, కానీ మణికంఠ నాగ్ సారు ఈ పాయింట్ని అడుగుతారా లేదా, ఈ టాపిక్ గురించి డిస్కషన్ వస్తుందా లేదో మనం కూడా చూద్దాం వీకెండ్లో. ఇకపోతే నెక్స్ట్ గీ అని చెప్తారు బిగ్ బాస్. సో సీత వెళ్ళి గీ తీసుకొస్తుంది. అండ్ నెక్స్ట్ ఏమో టమాటో బాస్కెట్లో యాపిల్, అంటే టమాటో బాస్కెట్లో ఒక యాపిల్ ఉంటుంది అన్ని టమాటోల మధ్యలో. సో మణికంఠ వెళ్ళి టమాటో బాస్కెట్ నుంచి యాపిల్ తీసుకొస్తాడు. నెక్స్ట్ లాస్ట్ రౌండ్లో మిర్చి బజ్జీకి కావాల్సిన పదార్థాలు తీసుకురమ్మంటాడు. సో సీత కరెక్ట్గా తీసుకొస్తుందండి, సీతకు పాయింట్ వస్తుంది. సో ఈ విధంగా ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి సీతకి 3 పాయింట్లు, మనీకి 2 పాయింట్లే వస్తాయి. కానీ మనీ ఆ పాయింట్ మాత్రం వదలడు, మర్మరాల పాయింట్ నాకు రావాలి, నా ఇద్దరికి టై అయినా పర్వాలేదు, నేను ఆ పాయింట్ని వదులుకోను అనేసి గట్టిగా ఫైట్ చేస్తాడు. కానీ యష్మి నేను అసలు ఆ పాయింట్ ఇవ్వను, ఇద్దరికి టై అవుతుంది, సంచాలకునిగా నా ఫైనల్ డెసిషన్, నా డెసిషనే ఫైనల్ అనేసి చెప్పేసి సీతకే పాయింట్ ఇచ్చేస్తుంది. సో 3 పాయింట్స్ వస్తాయి. సో నైనికా టీము విన్ అవుతుందండి ఈ రౌండ్లో. నైనికా టీం విన్ అయినందున వాళ్ళు షాపింగ్ చేసుకునే రేషన్ వాళ్ళకి దక్కుతుంది. యష్మి టీం గెలుచుకుంది, నైనికా టీం గెలుచుకుంది. ఇంకా గెలవలేంది నిఖిల్ టీం. నైనికా టీము యష్మి టీము రేషన్ సంపాదించుకొని భద్రపరచుకోవాలని బిగ్ బాస్ చెప్తాడు. ఎందుకంటే ఏదైనా జరగచ్చు, ఇది బిగ్ బాస్ హౌస్, మీరు మీ రేషన్ని మీ బెడ్రూమ్లో దాచుకోండి అని చెప్తాడు. ఇంకా నిఖిల్ టీము ఓడిపోయినందున ఈ 2 టాస్కుల్లో ఏది గెలవలేదు కాబట్టి వాళ్ళకి రేషన్ ఉండదు. వాళ్ళు షాపింగ్ చేసుకునే రేషన్ని స్టోర్ రూమ్లో పెట్టేయమంటాడు బిగ్ బాస్. వెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టేస్తారు. బిగ్ బాస్ వాళ్ళకి మాత్రం రాగి ఫ్లోర్ పంపిస్తాడు. మీకు ఈ వారం అంతా ఇదే మీకు ఫుడ్, వేరేది ఏది ఉండదు, మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకోకూడదు, తినకూడదు, ఎవరు సంపాదించుకున్న రేషన్ వాళ్లే వండుకొని వాళ్లే తినాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు, వేరే వాళ్ళతో పంచుకోకూడదు అని చెప్తాడు. 2 టాస్క్లు అన్నీ అయ్యాయి. ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకా దొంగతనాలు జరుగుతూ ఉంటాయండి బిగ్ బాస్ హౌస్లో. అది కూడా గెలిచిన 2 టీముల మధ్యలోనే. కొన్ని గెలవని టీము నిఖిల్ టీంలో నుంచి కొన్ని ఎవరు దొంగతనం చేశారు తిన్నారు అంటే అదొక ఎక్స్క్యూజ్ చేయొచ్చు, అదొక పద్ధతిగా ఉంటుంది. కానీ ముందు యష్మి టీం స్టార్ట్ చేస్తుందండి. యష్మి టీం ఏమో నైనికా టీంలో నుంచి షుగరు, టీ పౌడరు, ఇంక పప్పులు, ఉప్పులు అన్నీ దొంగతనం చేసి ఇంకా దాచేసుకుంటారు వీళ్ళు. ఇంకా వాళ్ళు అది కూడా చాలనట్టు వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసుకొని పెట్టుకుంటే అది కూడా తీసి తినేస్తుంటారు. ఇంకా అది కూడా చాలనట్టు ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ కూడా తీసి దొంగతనం చేసుకుంటారు. సో అది చికెన్ కూడా తీసి వండుకొని తింటారు. అప్పుడేమో నవీన్కి కోపం వస్తుందండి, మావి దొంగతనం చేసి తినేస్తున్నారు, మా చికెన్ పోయింది అంటాడు. చికెన్ పోయింది, గుడ్డు పోయింది అన్నట్టు చికెన్ పోయింది అనేసి అంటుంటారు. ఇది కూడా ఇలా కూడా జరుగుతాయా, దొంగతనాలు కూడా చేసుకోవచ్చా, అలా అయితే నేను ఎందుకు ఊరుకుంటాను, నేను కూడా దొంగతనం చేస్తాను, వాళ్ళవన్నీ తీసిస్తాను అంటాడు. సో ఇట్లా వాళ్ళకి వీళ్ళు దొంగతనం దొరికిన దగ్గర దోచుకొని తినేస్తుంటున్నారు. కానీ నిఖిల్ మణికంఠ మాత్రం అప్పటికే అంటాడు, మనం తీసుకోవచ్చు, వాళ్ళు తీసుకుంటున్నారు కదా, మనం కూడా దొంగతనం తీసుకొని తినొచ్చు అంటే నిఖిల్ మాత్రం అసలు దానికి అసలు ఒప్పుకోడండి. నేను అలా చేయలేను, నా వరకు నేను అదే చేయను, నీ ఇష్టం, నువ్వు చేసుకుంటే చేసుకో, తీసుకొని తిను అంటాడు. 2 టీంలు వాళ్ళు అంటే నైనికా టీమును యష్మి టీము టాస్కులు గెలిచి రేషన్ గెలుచుకున్నప్పుడు నిఖిల్ టీము గెలవలేదు, రేషన్ లేదు, వాళ్ళకి ఫుడ్ ఉండదని ఇరు టీములు వాళ్ళు బాధపడతారు. అప్పటికి బిగ్ బాస్కి రిక్వెస్ట్ కూడా చేస్తారు, వాళ్ళకి కూడా రేషన్ ఇవ్వండి, మేము తింటుంటే వాళ్ళు చూస్తుంటారని బాధ వేస్తుంది అనేసి రిక్వెస్ట్ చేసిన వాళ్ళు, లేదు అంటే మేము మా రేషన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటాం, మేమందరం కలిసి వండుకొని తింటాం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడేమో ఒకళ్ళ రేషన్ మీద ఒకరు తీసుకోవటం తినటం ఇదంతా జరుగుతూ ఉంటుందండి. సో నిఖిల్ మాత్రం నేను అలా చేయలేను, తీయలేను,
మణికంఠ మాత్రం తీద్దాము తినేద్దాము అంటారు. నిఖిల్ మాత్రం నన్ను ఫోర్స్ చేయకు, నేను అలా తీయలేను, తీసి తినలేను, నువ్వు కావాలంటే తీసుకొని తిను అని మణికంఠ చెప్తాడండి. సో ఇదండి ఈరోజు జరిగిన ఎపిసోడ్లో ఇలా జరిగింది. ఓటింగ్ పోల్ స్టార్ట్ అయింది కదా. సో నామినేషన్స్లో 8 మెంబర్స్ ఉన్నారు. మీకు నచ్చిన కంటెస్టెంట్స్ని మీరు ఓట్ చేయండి. ఎందుకంటే ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో చెప్పలేము, పొజిషన్లు మారుతూ ఉన్నాయి. సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి మీరు ఓట్ చేస్తూ ఉండండి. మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో నాకు కామెంట్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఉండండి, లైక్ అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.